హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్స్ అసలు రావట్లేదు. మీరు లైక్ చేస్తే మా ఛానల్ కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, మా ఛానల్ కొంచెం ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి రెసిపీ చేసుకుందాం. వెజిటేబుల్ స్వీట్ కార్న్ రైస్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు వీలైతే, మీకు నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నా స్టైల్లో చూపిస్తాను వెజిటేబుల్ స్వీట్ కార్న్ రైస్. దీనికి కావాల్సిన ముందుగా మీడియం సైజు ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, ఒక 3 టమాటాలు, తర్వాత కొంచెం స్వీట్ కార్న్, కొంచెం పచ్చి బఠానీ, తర్వాత ఏమో ఒక క్యారెట్, కొంచెం ఒక బంగాళదుంప తీసుకున్నాను ఫ్రెండ్స్. పొయ్యి వెలిగించి కుక్కర్ పెట్టుకొని దాంట్లో బటర్ వేసుకున్నాను కొంచెం. తర్వాత ఒక 2 స్పూన్స్ ఏమో ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని కొంచెం ఆయిల్ కాగనిచ్చాను. కాగనిచ్చిన తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అవి వేసుకున్నాను. వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ బారుగా కట్ చేసుకున్నాను. అవన్నీ వేపుకున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు చెప్పండి. మా వీడియో మీకు నచ్చుతుందా? నచ్చితే ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్స్ అసలు రావట్లేదు. కామెంట్లో మాట్లాడుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా? మా వీడియోస్ ఏమన్నా ట్రై చేస్తున్నారా? ఇలాగే చేయొచ్చా, లేకపోతే ఇంకా వేరే కొత్త రకంగా ఏమన్నా చేయొచ్చా? ఒకసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసిన వంటకం నా స్టైల్లో నేను చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ కమెంట్ చేయండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత స్వీట్ కార్ను, క్యారెట్, బంగాళదుంప, తర్వాత ఏమో బఠానీ వేసుకున్నాను. వేసుకొని కొంచెం బాగా వేపుకున్నాను ఫ్రెండ్స్. వేపుకున్న తర్వాత కొంచెం ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాను. దంచి పెట్టుకున్నాను అప్పటికప్పుడే ఫ్రెష్గా. వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నాను. కొంచెం లైట్గా పసుపు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి బాగా పచ్చివాసన అయ్యేదాకా వేపుకున్నాను. వేపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం లైట్గా ధనియాల పౌడర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకొని బాగా వేపుకున్నాను. వేపుకున్న తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను, 1 టీ స్పూను. బాగా అదంతా మ్యాష్ అయ్యేదాకా కలుపుకున్నాను ఫ్రెండ్స్. ఆ బిర్యానీ మసాలా అంతా ఆ ఉల్లిపాయ దానికి పట్టేదాకా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. గ్లాస్కి గ్లాసున్నర వాటర్ తీసుకున్నాను. నేను గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను. గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను ఫ్రెండ్స్. కుక్కర్లో కాబట్టి చాలా సింపుల్గా అయిపోద్ది. ఇది పెద్దగా శ్రమ పడక్కర్లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కుక్కర్లో వేసుకున్నాను కదా, ఈ నీళ్ళన్నీ మరిగిందాక ఉంచాను. మరిగిన తర్వాత అరగంట ముందుగా నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ బాస్మతి రైస్. రైస్ని నానబెట్టుకున్న దాన్ని ఎసట్లో వేసేసాను. ఎసట్లో వేసి మూత పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగా 3 అంతులు ఉడికిన దాకా మూత పెట్టుకొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత దాన్ని లిడ్తో మూసేయడమే. చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది పొడి పొడిలాడుతూ కుక్కర్లో అయినా సరే 3 అంతులు ఉడికిపోవాలి ఫ్రెండ్స్. ఉడికిపోయిన తర్వాత అప్పుడు లిడ్ పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది పొడి పొడిలాడుతూ. సూపర్గా ఉంటుంది బిర్యానీ. బిర్యానీ అనొచ్చు, పులావ్ అనొచ్చు, తర్వాత వెజిటేబుల్ రైస్ అనొచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. ఒక పొయ్యి మీద ఏమో కాళ్ళు షేర్వా చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. కాళ్ళు షేర్వా, మటన్ షేర్వా. చూడండి, దీని పూర్తి వీడియో కావాలంటే ఒకసారి కమెంట్ బాక్స్లో చెప్పండి, అది కూడా మీకు చూపిస్తాను. మటన్ షేర్వా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీనికి కాంబినేషను మటన్ షేర్వా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే. చాలా బాగుంటుంది మటన్ సూపు. దాంట్లోకి సూపర్గా ఉంటుంది. బాగా జలుబు చేసినప్పుడు, ఒంట్లో బాగోలేనప్పుడు, ఆరోగ్యం బాగోలేనప్పుడు ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పక్కన వెజిటేబుల్ రైస్ ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్, దాని మీద కొంచెం కొత్తిమీర, పుదీనా చల్లుకొని ఫైనల్గా లిడ్ పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ హైలో ఉంచుకొని 10 మినిట్స్ సిమ్లో ఉంచుకుంటే లిడ్లో ఉండే ఆవిరికి బాగా బాగా మగ్గిపోతుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇది పొడి పొడిలాడుతూ ఎంత బాగా వస్తుందంటే ఒకసారి చూడండి. ఇది మూత తీసి చూపిస్తాను. అంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి పొడి పొడిలాడుతూ ఎంత బాగుందంటే
అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఒక లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మాకు వీడియో ముందుకెళ్తుంది. లైక్ చేసి వీడియో చూడండి. ఉంటాను.